అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 20 చదువుచున్నాను. ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. లూకాసు వార్త 22వ అధ్యాయము 35వ వచనము. ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ఆజ్ఞ ప్రకారము అబ్రహాము షారాను సంప్రదించకుండా ఇస్సాకును తీసుకొని వెళ్ళుటకు సిద్ధపడెను. కొంతమంది ఇండియాలోని ఆచారములు అమెరికాలోని ఆచారములు వేరుగా ఉన్నవని అందరూ. అమెరికాలోని భార్యలు ఇండియాలోని భార్యల కంటే వేరుగా ఉన్నారని నీవు అనుకునేదవు. సమాధానంగా ఉండు నిమిత్తమై తమ భర్తలు భార్యలకు అన్ని విషయములు చెప్పవలనని కోరుదురు. ఒకవేళ ఆ భార్య అమెరికా దేశస్థురాలైనను, ఇంగ్లీషు ఆమె అయినను, ఇండియా ఆమె అయినను, చదువుకున్నదైనను చదువు లేనిదైనను, ప్రతి దేశమునకును దైవ నియమము ఒకటే. దేవుని పనిలో దేవుని కార్యములలో అదే దైవ నియమము గలదు. నీవు ఒకవేళ దైవ నియమమును సవరింపు చేయదలిచినచో అది నీ సాక్ష్యమును బలహీనపరచునదిగా మరియు నీ పరిచర్యను నష్టపరచునదిగా ఉండును. దైవ నియమములు స్వల్పమైనవి కావని దేవుడు మాట్లాడినచో విధేయత చూపవలనని అబ్రహాము ఒక పాఠము ద్వారా నేర్చుకొనెను. అందువలన అతడు ఏ మనుషుని సంప్రదించకుండా దేవునికి విధేయుడయ్యెను. మానవ జ్ఞానంతో దైవ నియమమును మార్చుటకు ఎప్పుడునూ ప్రయత్నం చేయకూడదు. దేవుని ఆజ్ఞను బట్టి అబ్రహాము వెళ్ళెను. తుదకు అబ్రహాము యొక్క హృదయంలో ఏమాత్రము చింత కనబడలేదు. ఇస్సాకు తన తండ్రిని బలి పశువును గూర్చి అడిగినప్పుడు దేవుడే చూచుకొనును అని జవాబిచ్చెను. అట్లు అతడు ఇస్సాకు యొక్క ప్రశ్నను తప్పించుకొనలేదు గాని దేవుడు చూచుకొనునని అతడు నిజంగా నమ్మెను. మోరియా అను మాటకు అర్థము దేవుడు చూచుకొనును. ఇక్కడ అబ్రహాము యొక్క హృదయంలో దేవుని యందు విశ్వాసము ఎట్లు పెంపొందించుకొనేనో చూచెదము. నిజమైన స్నేహమునందు దేవుడు మనలను కోరునది బలమైన, సజీవమైన, సామాన్యమైన విశ్వాసమును గాని మనలో విశ్వాసమే ఉండదు. మనము విశ్వాసమును గురించి మాట్లాడినను, బోధించినను, పాడినను ఎప్పుడైతే మనము పరీక్షించుకొనేదమో అప్పుడు సాతాను మరలా మన హృదయంలో అనుమానమును పుట్టించును. దేవుడు చాలా సందర్భములలో రుజువు చేసుకొని సాతాను యొక్క తంత్రములపై విజయమునిచ్చినప్పటికీ తిరిగి నిశ్చయముగా దయచేసేదనని దేవుడు వాగ్దానం చేసినను మన హృదయంలో పలుమార్లు అనుమానము వచ్చును. అదే రీతిగా మనలను వర్తమానమిమ్మని అడిగినప్పుడు మనము ఖాళీగా, ఎండిపోయిన వారముగా, బలహీనముగా, గొంతు ఎండిపోయి అలసిపోయినట్లుగా ఉన్నప్పటికీ మనము ఆయనను వెదికి వేడుకొనినప్పుడు ప్రతి పరీక్షలో మనకు వర్తమానమును దయచేయును. ఇది నేను నా సొంత అనుభవం ద్వారా తెలుసుకొంటిని. ఆయన నమ్మదగినవాడు. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు మానవులముగా మనం ఎటువంటి భారములు భరించవలసి వచ్చినను ఆయన చూచుకొనును. ఆ భారం నిమిత్తమై ఆయన సమృద్ధి అయిన అధిక కృపను దయచేయును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.